ఆరోగ్యశ్రీ ద్వారా మిర్యాలగూడలో విజయవంతంగా ఓపెన్ హార్ట్ సర్జరీ. మిర్యాలగూడలోని జ్యోతి మల్టీ అండ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మరో అరుదైన వైద్య విజయం నమోదైంది. వీర్లపాలెం గ్రామానికి చెందిన 60 ఏళ్ల మహిళ ఛాతీ నొప్పితో ఆసుపత్రిని ఆశ్రయించగా వైద్యులు వెంటనే పరీక్షలు నిర్వహించారు. రోగికి యాంజియోగ్రామ్ చేయగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళల్లో అనేక పోడికలు, బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ CABG కొరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అవసరమని వైద్యులు నిర్ధారించారు. రోగికి, ఆమె కుటుంబ సభ్యులకు పరిస్థితిని పూర్తిగా వివరించి వారి సమ్మతితో 27/2026న శస్త్రచికిత్స నిర్వహించారు. అనుభవజ్ఞులైన వైద్యుల బృందం ఈ ఓపెన్ హార్ట్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్యం వేగంగా మెరుగుపడడంతో 5వ రోజున ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రోగికి ఎలాంటి ఆర్థిక భారం లేకుండా విజయవంతంగా నిర్వహించడం విశేషం. మిర్యాలగూడ వైద్య చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్య బృందంతో ప్రజలకు నాణ్యమైన గుండె వైద్య సేవలను అందించేందుకు జ్యోతి మల్టీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. ఈరోజు ప్రెస్ మీట్ మన మిర్యాలగూడ జ్యోతి హాస్పిటల్లో బైపాస్ అంటే హార్ట్కి రక్తనాళాలు బ్లాక్ అయి ఉంటే 1-2 రక్తనాళాలు బ్లాక్ అయితేనేమో దానికి కొంత బ్లాక్ అవుతుంది, 72% బ్లాక్ అయితే స్టంట్ వేసి మళ్ళీ గుండెకి రక్తాన్ని సరఫరా చేస్తుంది. అట్లా కాకుండా టోటల్గా అన్ని రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు ఆ రక్తనాళాలు తిరిగి పునరుద్ధరించడానికి కాళ్ళల్లో నుంచి కానీ ఇంకో రక్తనాళాన్ని తీసి బ్లాక్ అయిన ప్రాంతాన్ని తగ్గించి మంచిగా ప్రాంతం ఇంకో ప్రాంతానికి బైపాస్ చేస్తుంది. దానికి దాన్ని కరోనరీ బైపాస్ సర్జరీ అని చెప్పి పిలుస్తాం. ఇది అసలు ఇది మన మిర్యాలగూడ యొక్క వైద్య చరిత్రలో మొట్టమొదటిగా మన హాస్పిటల్లో ఈ బైపాస్ సర్జరీ నిర్వహించాము. ఈ బైపాస్ సర్జరీ మనకు పూర్తిగా డబ్బులు పెట్టి చేయించుకోవాలంటే 6 నుంచి 8 లక్షలు దాకా అవుతుంది. మనం ఆరోగ్యశ్రీలో ఒక్క రూపాయి తీసుకోకుండా ఆమెకు ఆపరేషన్ చేసి 6వ రోజు ప్రశాంతంగా ఇంటికి పంపించాము. ఇది ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఉన్న చాలామందికి చాలా మంచి అదృష్టము, అవకాశం. ఎందుకంటే హైదరాబాద్లో కూడా ఆరోగ్యశ్రీ ఉంది, కానీ వీళ్ళు చరిత్ర అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆరోగ్యశ్రీలో పూర్తిగా చేయకపోవచ్చు, కొన్ని డబ్బులు అడగదు. సో అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో హార్ట్ ఆపరేషన్ అనేది బైపాస్ సర్జరీ ఏ వైద్యమైనా సరే, అది మిర్యాలగూడమైనా, హైదరాబాద్ అయినా, లేకపోతే ఢిల్లీలో ఎక్కడైనా కానీ దాని యొక్క ఫలితాలు ఒకే రకంగా ఉంటాయి. హైదరాబాద్ జరిగితేనే మంచిగా కావటము, లేకపోతే హైదరాబాద్ జరగకపోతే ఇక్కడ ఉంటే తక్కువ. మనం ఇక్కడ బైపాస్ ఆపరేషన్ చేయడానికి హైదరాబాద్ నుంచి పనిచేసేటువంటి కార్పొరేట్ హాస్పిటల్ ఆడితర సర్జరీ ఇచ్చారు, వాళ్ళ టీం మొత్తం వచ్చింది. అదే రకంగా ఒక్క కార్డియోథొరాసిక్ ఆపరేషన్ చేయడానికి మన హాస్పిటల్ ఎక్విప్మెంట్ కంప్లీట్గా దాదాపు ఆ ఓటీ కానీ బైపాస్ ఇవన్నీ కలుపుకుంటే, క్యాథరా ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 3 నుంచి 4 కోట్ల రూపాయల అంత ఎక్విప్మెంట్ కట్ అవుతుంది. కాబట్టి మనం దాన్ని చేయగలుగుతాం. ఎందుకంటే మిగతా ఆపరేషన్ లాగా దీనికి మామూలు కత్తెర్లు బ్లేడ్లతో సరిపోయేది కాదు. దీనికి కావాల్సినటువంటి పూర్తిగా అయ్యేది. అంటే హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ ఏ రకమైన ఎక్విప్మెంట్, అదే ఎక్విప్మెంట్ని ఎక్కడైనా పెట్టాలి బైపాస్ ఆపరేషన్ చేయాలనుకుంటే. సో అంత ఖర్చుతో పెట్టి ఇక్కడ చేయడానికి మరంత లాభాలు వస్తాయంటే ఎప్పుడైనా వైద్యంలో చూసేదంటే, నేను చూసేదాంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి, మనకి ప్రజలకు అవసరమైన వైద్యం, దానికి కావాల్సిన సౌకర్యాలు కలిగిస్తేనే మనం సర్వైవ్ అవుతున్నాం. రెండవది, ఒక్కోసారి ఆ యూనిట్ ప్రారంభించినప్పుడు
మనకి దాని ద్వారా తక్షణమే లాభాలు ఏం రావు. మన దగ్గర ఉన్న క్యాపిటల్ దాన్ని మీద పెడతాం. అంటే మనం ఏ వైద్యం ఏ హాస్పిటల్ నుంచి మనం వచ్చినామో మళ్ళీ హాస్పిటల్ మెరుగైన సౌకర్యాలు వేరే కంప్లీట్గా డెవలప్మెంట్లోకి వెళ్ళిపోతుంది. పేషెంట్ యొక్క సెక్యూరిటీ, పేషెంట్ యొక్క సేఫ్టీ. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ ఈ చిన్న రూమ్లో కూడా చేయొచ్చు ఆపరేషన్, కానీ ఆ చిన్న రూమ్లో చేస్తూనే మనకు పేషెంట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇలా ఒక ఆపరేషన్ థియేటర్ పైన 4 ఆపరేషన్ థియేటర్స్. ఇవన్నీ కూడా పబ్లిక్ అయితే తిరిగి రావాలి డబ్బులు. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు కొంచెం ఎక్కువ డబ్బులు అయితే మిగతా హాస్పిటల్ పోల్చిన ఎక్కువనే, కానీ హైదరాబాద్తో పోల్చినప్పుడు తక్కువ. ఎందుకంటే ప్రజల సౌకర్యం కోసము, ప్రజల యొక్క ఆరోగ్యం కోసము, వాళ్ళకి సురక్షితంగా హాస్పిటల్ నుంచి ఇన్ఫెక్షన్ లేకుండా డిశ్చార్జ్ పోవడానికి కావలసినటువంటి మౌలిక వసతులు కల్పిస్తున్నాయి. నిష్ణాతులైన వైద్యం ఉంటుంది. అదే రకంగా స్టాఫ్ను అందరినీ పెట్టుకుంటుంది. మనము ఈరోజు మిర్యాడ ప్రజల ముందు ధైర్యంగా తలెత్తుకొని మేము ప్రజల వైద్య రంగంలో అనేక మార్పులే కాదు, ప్రజలకు అవసరమైన మార్పులు ఏదైతే అవసరమో దాన్ని మనం తీసుకొస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈ మొత్తం ప్రయాణంలో మాకు నిజంగా ప్రజల వైపు నుంచి కానీ, పేషెంట్ వైపు నుంచి కానీ, మా డెలిషన్స్ నుంచి కానీ, మీలాంటి వైపు నుంచి మాకు ఇప్పుడు కూడా మాకు ఆటంకం కాదు. మా హాస్పిటల్ ఈ రోజుల్లో సహకరిస్తున్నా ఎవరు వచ్చి మమ్మల్ని ఇబ్బందులు పెట్టలేదు. మాకు అన్నిసార్లు మాతో పాటు నిలబడ్డారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా నా దాకా రాకుండా మిత్రులు డిస్కషన్ ద్వారా వాటిని అట్లాంటి వ్యతిరేక ప్రచారం కూడా ఇప్పటికి అందరూ చేశారు. సో మీ అందరూ ఒక రకంగా చెప్పాలంటే ఈ హాస్పిటల్ని ఇంత దూరం ప్రయాణించ చేసింది మాతో పాటు ఉన్నటువంటి మా మిత్రులు, పేషెంట్లు, మనందరం కలిసినాం కాబట్టి ఈ హాస్పిటల్ని. కార్డియాక్ డిపార్ట్మెంట్, కార్డియాక్ ఐసీయూ, కార్డియాక్ క్యాత్ ల్యాబ్ అండ్ కార్డియాక్ సర్జరీస్ ఆర్ టోటల్లీ డిఫరెంట్. పేషెంట్ ఏ నిమిషంలో ఏం జరుగుతుంది అనేది మనం ఎప్పుడు కూడా ఊహించలేము. అంటే ఇప్పుడు వరకు బాగున్నాడు పేషెంట్, రేపు డిశ్చార్జ్ అవుతాడు అనుకునే టైంలో మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన పిల్లలు కూడా ఉన్నారు, యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్. సో ఇవన్నీ కూడా ఒకవేళ భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు ఏమైనా వస్తే మీరందరూ మాకు సహకరిస్తారనేటువంటి ప్రగాఢమైన నమ్మకం నాకుంది. మరొకసారి మేము ఆలోచన రావడానికి కారణం ఏంటంటే, మామూలుగా మీకు తెలిసిందే మనం ఒక 2.5 ఏళ్ల నుంచి కార్డియాలజీ వర్క్ అనేది ఇక్కడ చేస్తున్నాం. తక్కువ ఒక 1500 మందికి పైగా యాంజియోగ్రామ్లు చేసినాము. దాంట్లో 500-600 మందికి స్టెంట్లు వేసినాము. ఎంతోమంది బతికారు, కొంతమంది చనిపోయినారు, అది వేరే విషయం. కాకపోతే ఎవరికైతే యాంజియోగ్రామ్ చేసినాక ఫస్ట్ మనం పేషెంట్తో మాట్లాడేది ఏంటంటే, అసలు ఈ పేషెంట్కి స్టెంట్ పడిద్దా, బైపాస్కి వెళ్ళాలా అని చెప్పి. ఎప్పుడైతే మేము వాళ్ళకి బైపాస్కి వెళ్ళాల్సి వస్తుందని మీరు చెప్పామో, చాలాసార్లు పేషెంట్లు మమ్మల్ని అడిగేది, సార్ ఇక్కడ అయిద్దా, లేదమ్మా ఇక్కడ కాదు, మన దగ్గర లేదు అని అంటే, ఏమన్నా చేయొచ్చు కదా, ఒక నెల ఆగుతాము, ఒక 15 రోజులు ఆగుతాము, ఒక 2-3 నెలలు ఆగుతాము, మీరు ఆగమంటే ఆగుతాము అని అంటే అట్లా ఆగేది కాదమ్మా. ఇది ఎప్పుడైనా ఓపెన్ హార్ట్ ఆపరేషన్ పడిందంటే మనకు తెలిసినాకైతే మనం లేట్ చేయొద్దు, దాన్ని వెళ్ళి చేయించుకోండి అని చెప్తాం. ఇట్లా కొంతమంది వెళ్ళి చేయించుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు చాలామంది ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మాకు ఎట్లా తెలిసిందంటే, వాళ్ళ చుట్టాలు ఎవరో మనకు తర్వాత ఫాలో అప్ వచ్చినప్పుడు, సార్ అప్పుడు మీరు బైపాస్ దగ్గర ఒక ఆయన ఏమైంది బాగున్నాడు అంటే, లేదు సార్ చనిపోయినాడు, ట్రీట్మెంటే జరగలేదు. సో అట్లా మొదలైన ఆలోచన ఇది. సో దానికి ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్లో దగ్గరకు 1 సంవత్సరం నుంచి నడుస్తుంది. ఎందుకంటే ఫైనాన్స్ ఒకటే కాదు దీంట్లో చూసుకోవాల్సింది, ఆ టీము అసలు ఇక్కడ చేయగలుగుతామా లేదా. ఎప్పుడైతే మన ఫ్రెండ్స్ కానీ, మాకున్న సీనియర్స్ కానీ, ఎవరైతే మన స్టేట్లో ఉన్నవాళ్ళు, నేషనల్ వైడ్గా ఉన్నవాళ్ళు, ఇట్లా మేము ఓపెన్ హార్ట్ చేయాలనుకుంటున్నాము, మీ పరిస్థితి ఏంది, అసలు చేయొచ్చు అంటారా వద్దంటారా అని అడిగితే, వాళ్ళు ఫస్ట్ అడిగిన క్వశ్చన్, అసలు మీ ఊరి పేరు ఏంది, ఇది మిర్యాల కూడా, ఇది ఏంది టైర్ 2 సిటీనా, టైర్ 3 సిటీనా కాదు, పోనీ కనీసం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాదు, ఇది ఒక మున్సిపాలిటీ లేదా కొంచెం మున్సిపాలిటీ కంటే పెద్ద ఊరు. మరి అట్లాంటి ఊళ్ళో మీరు ఓపెన్ హార్ట్ చేస్తే ఏమన్నా అయితే ఎట్లా అని బిగ్ క్వశ్చన్. సో ఏమన్నా అయితే ఎట్లా అన్న దానికోసము మాకు 1 సంవత్సరం టైం పట్టింది. ఏమేమి జరగచ్చు, జరిగిన దానికి మనం ఏమేమి చేయాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్లో, లేకపోతే కనీసం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న హాస్పిటల్లో మనం చేసేటప్పుడు ఏదైనా ఎక్విప్మెంట్ కొంచెం అటు ఇటు మిస్ఫైర్ అయితే ఒక 15-20 నిమిషాల్లో మనం అరేంజ్ చేయగలుగుతాం. ఇక్కడ ఏమన్నా అయితే మాకు ఎవరు సహాయపడాలి, ఎవరు. సో మంచైనా చెడైనా ఇక్కడే జరగదు. అలాంటప్పుడు మన సైడ్ నుంచి తీసుకోవాల్సిన ప్రిపరేషన్, దీన్ని డబుల్ ప్రిపరేషన్ అని అంటారు.